శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ ఘటన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ అంతకుముందు సరఫరా సంస్థ బోలేబాబా డైరీల ఒప్పందాల వెనుక జరిగిన రహస్య అంగీకారాలు నిగ్గు తేల్చేందుకు సిట్ దర్యాప్తు చేపట్టింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అప్పన్నతో పాటు పూర్వ జేఈఓ గౌతమి, కోల్కతాకు చెందిన వ్యాపారి జ్యోతిష్ ని 2 రోజులుగా సిట్ విచారించింది. తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణ కీలక దశకు చేరింది. టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్న, టీటీడీ పూర్వ జేఈఓ గౌతమితో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులను సిట్ అధికారులు విచారణ జరిపారు. తిరుపతి అలుపిరి సమీపంలోని తాత్కాలిక సిట్ కార్యాలయంలో కల్తీ నెయ్యికి సంబంధించి 2 రోజులుగా విచారణ సాగుతోంది. 2 రోజులుగా సిట్ కార్యాలయంలో అప్పన్నను విచారించిన సిట్ అధికారులు కొంతమేర సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు సంధించిన ప్రధాన ప్రశ్నలకు అప్పన్న దాటవేసే ధోరణిలో సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విజయనగరం జిల్లాకు చెందిన అప్పన్న 2014 నుంచి 2018 వరకు ఒంగోలు ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా ఢిల్లీలో విధులు నిర్వహించారు. 2018లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రోటోకాల్ ఓఎస్డీగా నియమించారు. ఏపీ భవన్ ఓఎస్డీ హోదాలో ఉంటూ 2019 నుంచి 2023 వరకు 4 సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కార్యకలాపాలను చక్కబెట్టారు. టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఉన్న సమయంలో ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసేది. డైరీకి సంబంధించి ఒప్పందాలు ఎవరి ఒత్తిళ్లతో జరిగాయి, ఒప్పందాల వల్ల ఎవరు ఏ మేరకు లబ్ధి పొందారనే విషయాలను ఆరా తీసినట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలు చూపుతూ బోలేబాబా డైరీని టీటీడీ నిషేధించింది. సామర్థ్యం లేని ఏఆర్ డైరీని అడ్డుపెట్టుకుని టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు బోలేబాబా డైరీ నిర్వాహకులు ప్రయత్నించారు. దీనికి సంబంధించి సిట్ అధికారులు ఆరా తీశారు. నెయ్యి సరఫరా టెండరు, నిర్వహణ గురించి ఉన్నతాధికారులుగా ఎలాంటి పర్యవేక్షణ చేశారు, ఎప్పుడైనా లోటుపాట్లు ఉన్నట్లు గుర్తించారా, చూసి చూడనట్లు ఉండమని ఎవరైనా ప్రేరేపించారా అని టీటీడీ పూర్వపు జేఈఓ గౌతమిని సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత 2 రోజులుగా ఆమె సిట్ విచారణకు హాజరయ్యారు. టెండర్ ఖరారులో ఉన్నతాధికారులు ఎలాంటి నిబంధనలు, నియమాలు పాటించాలని ఆరా తీశారు. దీనిపై కొంత సమాచారం సిట్కిచ్చినట్లు తెలుస్తోంది. ఇక బోలేబాబా డైరీకి నూనెలు, నెయ్యి సరఫరా చేసిన సంస్థ నిర్వాహకులైన జ్యోతిష్ గత 2 రోజులుగా సిట్ విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేయడంతో కోల్కతా నుంచి తిరుపతికొచ్చారు. బోలేబాబా డైరీకి ఎలాంటి నూనెలు ఎంత మోతాదులో సరఫరా చేశారని సిట్ ఆరా తీసింది. నెయ్యి నాణ్యత నిర్ధారణ ఎలా చేసి సరఫరా చేశారని అడిగి తెలుసుకున్నారు.